వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా WRV VX టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వర్షన్. ఈ కార్ కస్టమర్ వచ్చేసరికి ఆగస్ట్ 2018లో తీసుకోవడం జరిగిందండి. మోడల్ 2018. మనకి లైఫ్ పరంగా 2033 ఆగస్టు వరకు ఉందండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మైలేజ్ పరంగా 25 కిలోమీటర్లు ఏదైనా కారు వస్తుందంటే WRV అని చెప్పొచ్చండి. కాంపాక్ట్ SUVలో మనకి ఇంత మైలేజ్ వచ్చే కారు ఏదైనా ఉంది అంటే WRV అండి. అలానే చాలా కంఫర్ట్గా ఉండిద్ది రైడ్ అనేది. ఎందుకంటే కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో మీకు లోపల సీటింగ్ అనేది హైట్గా కావచ్చు, ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే స్పేస్ కావచ్చు, లెగ్ రూమ్ కావచ్చు, చాలా కంఫర్ట్గా రైడ్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ కారు మనకి కావాలి అనుకునే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కారు కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించి మీరు కాల్ చేయగలరు. డాక్యుమెంట్స్ పరంగా ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇంకో 20 రోజులు మాత్రమే ఉందండి. అంటే సెప్టెంబర్ 9th వరకు 2025 వరకు ఉందన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా ఓనర్ గారు మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కీలెస్, కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్ది అన్నమాట. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ విధంగా కీ అయితే షోరూమ్ నుంచి వస్తుందండి. హోండాలో VX అనేది టాప్ ఎండ్ వేరియంట్ అండి. మనకి కంప్లీట్ ఫీచర్స్ వస్తాయన్నమాట. లైక్ సన్ రూఫ్ కావచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే చాలామంది ఇష్టపడే ఫీచర్ ఏమైనా ఉంది అంటే సన్ రూఫ్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సన్ రూఫ్ అనేది ఈ కార్కి రావడం జరిగిద్ది. అలానే టాప్లో మీరు రూఫ్ రైల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అన్నమాట. దానివల్ల ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది కార్కి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హోండా లోగో ఏదైతే ఉందో కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో రావడం జరిగిద్ది అన్నమాట. మనకి సైడ్ చూస్తున్న ORMs ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండి. ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట. మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఇందులో అండ్ ఈ సైడ్ మిర్రర్ ఏదైతే ఉందో లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ కాబట్టి మీకు బోత్ సైడ్స్, డ్రైవర్ సైడ్ కావచ్చు, ఇటువైపు కస్టమర్ సైడ్ కావచ్చు, ప్యాసింజర్ సైడ్, మనం ఇక్కడ పాకెట్లో కీ ఉంచుకొని ఇక్కడ నుంచి మనం జస్ట్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా మంచి ఆప్షన్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా రిక్వెస్ట్ సెన్సారు. ఈ రిక్వెస్ట్ సెన్సార్ ద్వారా లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. బోత్ సైడ్స్ ఇస్తారండి. అలానే మనం టైర్స్ ఒకసారి చూసుకుంటే ఫ్రంట్ 2 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయండి. దాదాపుగా 95% బటన్తో ఉంది. యోకోహామా బ్రాండ్కి సంబంధించిన టైర్స్. ఎలాయ్ వీల్స్ కూడా హోండాలో లేటెస్ట్ ఎలాయ్ వీల్స్ రావడం జరిగిందనమాట. చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉండిద్దండి సైడ్ నుంచి. అండ్ కాంపాక్ట్ SUV కాబట్టి మీకు హైట్ పరంగా అయితే మాత్రం ఎక్కడ ఇబ్బంది ఉండదు అనమాట. చాలా బాగుంటుంది వేరియంట్ అనేది. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ అయితే ఏమీ లేవండి. బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అన్నమాట. తరువులి ఇన్స్పెక్షన్ చేశాను. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంజన్ మీద ఇప్పటి వరకు చేయి వేయలేదండి. ఇంజన్ అయితే ఇప్పటి వరకు
1,19,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ రికార్డ్ అండి, వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. సస్పెన్షన్ అయితే చిన్న నాయిస్ కూడా రాదు, ఎంత పెద్ద గతుకుల్లో మీరు వేసినా సరే. ఈ కార్స్ మీరు తక్కువ వేసుకున్న ఐడి టెక్ ఇంజన్ అండి. చాలా స్పెషాలిటీ ఉండేది అనమాట ఈ కార్కి. ఎందుకంటే మీకు ఈ ఇంజన్స్ వచ్చేసరికి తక్కువ వేసుకున్నా సరే మనం 4 లక్షల నుంచి 4,50,000 కిలోమీటర్లు ఆరాంగా తిరుగుతాయండి. అంత బాగుంటాయి అన్నమాట ఇంజన్స్. మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్దండి. మీకు బ్యాక్ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ విఎక్స్, ఐడిటెక్, డబ్ల్యూఆర్వి, హోండా బ్యాడ్స్ మొత్తం కంప్లీట్గా షోరూమ్ నుంచి రావడం జరిగింది. అలానే డిఫ్యూజర్ కూడా చూసుకోవచ్చు, ఒక స్పోర్టివ్ లుక్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్కి ఇక్కడ కెమెరా కూడా ఉందండి. కస్టమర్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ప్లేయర్ 9 ఇంచ్ది ఇన్స్టాల్ చేయించుకుని ఉన్నారు. అదొక మనకి ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ ఇక్కడ డీఫాగర్ లైన్స్ చూడొచ్చు. అది మనకి వర్షాకాలంలో కావచ్చు, మంచు పడేటప్పుడు కావచ్చు యూజ్ అయ్యింది. అలానే రేర్ వైపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఉండిద్దండి. అన్లాక్ డిక్కీ బూట్ అనేది ఓపెన్ చేయడానికి చాలా మంచి స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. దాదాపుగా 380 లీటర్స్ యావరేజ్గా చెప్తున్నానండి స్పేస్ అనేది ఉందన్నమాట. లగేజ్ క్యారీ చేయడానికి అయితే ఎనఫ్ స్పేస్ అండి. మీరు ఇక్కడ పంచెస్ చూసుకోవచ్చు. ఈ పంచెస్ ఏంటంటే మీకు ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వస్తాయండి. అంటే ఈ పంచెస్ ఒకవేళ లేకపోతే ఏదో సంథింగ్ యాక్సిడెంట్ అయ్యింది, బయట చేయించారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది బ్యాక్ ప్రొఫైల్ అండి. అండ్ మనం స్టెప్ ఇన్ టైర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ కిట్ అనేది అలానే ఉంది. పార్సిల్ ట్రే కూడా కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు అన్నమాట. దీని మీద లగేజ్ కూడా చిన్న లగేజ్ కూడా క్యారీ చేయవచ్చు. నేను చెప్పాను బోత్ సైడ్స్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తారని. ఇది రిక్వెస్ట్ సెన్సార్ అండి. ఇక్కడ నుంచి లాక్ మళ్ళీ అగైన్ అన్లాక్ అనేది అయ్యిద్ది అన్నమాట, కీ దగ్గరలో ఉంటే మాత్రమే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్ లెదర్ సీటింగ్ అనేది ఉందండి. అండ్ లెదర్ సీట్స్తో పాటు కుషన్ మెమరీ ఫోమ్కి సంబంధించిన హెడ్ రెస్ట్ పిల్లోస్ అనేవి కస్టమర్ యూజ్ చేయడం జరిగింది. కొత్తవి అండి, ఇవి న్యూ వన్ అన్నమాట. రెండు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటీరియర్ చాలా బాగుండిద్ది. 4 పవర్ విండోస్, మాన్యువల్గా లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మాన్యువల్ క్లోజింగ్ అనేది అయ్యిద్దండి. ఇగ్నిషన్ మనం ఇచ్చిన తర్వాత మాన్యువల్ క్లోజింగ్ అనేది చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ మనం బ్యాక్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉండిద్దండి. హైట్ కూడా ఉండిద్ది, కంఫర్ట్గా ఉండిద్ది అనమాట. ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఇష్టపడతారు. ఎందుకంటే కొంచెం హైట్లో కూర్చున్న ఫీల్ ఉండిద్ది, లెగ్ రూమ్ ఉండిద్ది, చాలా స్పేషియస్గా ఉండిద్ది వెహికల్. ఇక్కడ టాప్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచెస్, డస్ట్ ఏమీ లేదు, వెల్ మెయింటైన్డ్ కార్. మీకు చాలామంది ఇష్టపడే ఫీచర్. సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు ఉంటే చాలా ఇష్టపడతారండి ఈ ఫీచర్ అయితే మాత్రం. మనకు ఒకసారి డాష్ బోర్డ్ గమనిస్తే కంప్లీట్గా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఒకటికి డ్రైవర్కి కావచ్చు, కో ప్యాసింజర్కి కావచ్చు 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. బాగుండిద్ది వెహికల్ అయితే మాత్రం. ఇంకా మనకి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇక్కడ కంప్లీట్గా పుష్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆప్షన్. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనం క్లచ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ కనబడుతుంది కదండి, సింగిల్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిందండి, సింగిల్ సెల్ఫ్కి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇటువైపు స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇటువైపు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఎప్పుడైతే ఒక నిమిషం అండి, ఇది కంప్లీట్గా ఆండ్రాయిడ్ ప్లేయర్ అండి, టచ్ ప్లేయర్ అన్నమాట. కంప్లీట్ టచ్ ప్లేయర్ అన్నమాట. కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. చాలా స్మూత్గా
చాలా బాగుందండి బ్రాండ్ అయితే మాత్రం. ఇందులోనే రివర్స్ క్యామ్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైల్ మేనేజర్, మీకు ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ నావిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. బ్లూటూత్, యాక్సిలరీ కేబుల్ ప్రతిదీ ఇందులో మనకు వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు వచ్చేసరికి కంప్లీట్గా వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయండి. ఇటువైపు వచ్చేసరికి మీకు క్రూజ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారండి. హైవే మీద ఈ ఆప్షన్ అనేది చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే మైలేజ్తో పాటు మనకి ఒక మంచి రైడ్ ఫీల్ అనేది వస్తుంది అన్నమాట. క్రూజ్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు గేర్, క్లచ్, యాక్సిలరేటర్ యూజ్ చేయకుండా ఇక్కడ నుంచే స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలామంది ఇష్టపడే ఫీచర్ ఇది కూడా. అగైన్ కంప్లీట్గా టచ్ ప్యానల్తో ఏసీ సిస్టమ్ ఉండిద్దండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏసీ అయితే చిల్ వస్తుందండి, చిల్ అన్నమాట. 24లో కూడా ఏసీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా వర్కింగ్. అలానే మనం మాన్యువల్కి కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. అండ్ గేర్ నాబ్ అయితే వీళ్ళు బయట చేంజ్ చేసుకున్నారండి. డైమండ్ గేర్ నాబ్స్ అని ఈ జనరేషన్లో వస్తున్నాయి అన్నమాట. ఒక 1 year నుంచి చాలా మంచి బాగుంటుంది అనమాట. గ్రిప్ కావచ్చు ఇవి. అండ్ ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా లైటింగ్ సిస్టమ్ ఇక్కడ చూసుకోవచ్చు. లైట్స్ అనేవి గ్లో అవుతుండిద్ది. చాలామంది ఇష్టపడతారు ఇదైతే మాత్రం. 6 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్లస్ 1 రివర్స్ గేర్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ చూసుకోవచ్చు. HDMI పోర్ట్ చూసుకోవచ్చు. అండ్ USB పోర్ట్ సాకెట్ చూసుకోవచ్చు అండి. ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది బోత్ ప్యాసింజర్కి, డ్రైవర్కి కంబైన్డ్గా. అండ్ ఇందులో వచ్చేసరికి మీకు మంచి స్పేస్ అనేది ఉండిద్ది. ఏమైనా మీరు మొబైల్స్ క్యారీ చేయాలన్న మొబైల్స్ పెట్టేసి ఇందులోనే ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ టాబ్లెట్స్ అవి మెడిసిన్ తీసుకువెళ్ళాలన్నా ఇది మంచి స్పేస్ అనేది చెప్పొచ్చు అన్నమాట. మనం ఆఫ్ చేద్దామంటే మైలేజ్ అయితే మాత్రం ఈ కార్ మాత్రం చాలా బాగా వస్తుందండి. నాకు తెలిసి 25+ కాంపాక్ట్ ఎస్యూవీ డీజిల్ వేరియంట్లో వచ్చే కార్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ హోండా WRVకి వెళ్ళొచ్చు అన్నమాట. మనం ఒకసారి బానెట్ పిక్ చేసి ఇంజన్ చూపిస్తాను. చూసుకోవచ్చు ఇంజన్ కూడా చాలా బాగుందండి. ఎర్త్ ఐడిటెక్ ఇంజన్ అన్నమాట. అప్పర్ ఆర్ఎమ్స్ ప్రతిదీ నేను చెక్ చేశానండి, లోయర్ ఆర్ఎమ్స్ కావచ్చు. అండ్ ఎక్సైడ్ బ్యాటరీ అనేది కొత్తదండి. వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కస్టమరు. అలానే మనకి చాలామంది ఇష్టపడే ఫీచర్ ఏదైనా ఉందంటే సన్ రూఫ్. అది కూడా ఒకసారి నేను చూపిస్తాను వర్కింగ్ అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి ఇలా ప్రొవైడ్ చేస్తారండి. మనం వచ్చేసి పట్టుకుంటాం. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఆరాంగా ఈ కార్కి వెళ్ళిపోవచ్చు అండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఎందుకంటే మీకు మైలేజ్ పరంగా ప్లస్ పాయింట్, మీకు ఈ సన్ రూఫ్ అనేది ప్లస్ పాయింట్. మళ్ళీ క్లోజ్ చేసుకోవాలంటే అగైన్ ట్యాప్ చేయాలన్నమాట. మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్ ఇదండి. కార్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది, మిస్ చేసుకోవద్దు. అండ్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి, కస్టమర్స్ కావచ్చు, మీకు ఆఫ్లైన్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో మీకు తక్కువ కార్ వేసుకున్నా సరే 7 లక్షల వరకు చెప్తున్నారండి ఈ కారు. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి కేవలం 6,30,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. మంచి ప్రైజ్ డీల్ అయితే మాత్రం 6,30,000 రూపాయలకి డీజిల్ వేరియంట్ కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్డ్ కార్ అన్నమాట. సస్పెన్షన్ కావచ్చు, ఇంజన్ కావచ్చు, రిమైనింగ్ ఏది మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ వేరియంట్ కాంపాక్ట్ ఎస్యూవీ విత్ సన్ రూఫ్. సో ఈ బడ్జెట్లో అయితే మాత్రం చాలా మంచి కారు. 6,30,000 రూపాయలు ప్లస్ 1% కమిషన్ నాకు ఇవ్వాల్సి ఉండిద్దండి. దానికి ఇష్టపడిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. థ్యాంక్ యూ సో మచ్.